హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ స్టఫ్డ్ పిండి మసాలా అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడరు, కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. దాంట్లో మనకి తడి ఉంటుంది కదా, అది ఇప్పుడు చక్కగా మిక్స్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం కలుపుకోవాలి. నేను ఇక్కడ చేతితో అయితే చక్కగా మిక్స్ అవుతుందని చేతితో మిక్స్ చేస్తున్నాను. దాంట్లో మనకి వాటర్ ఉంటుంది కదా, అది ఇప్పుడు చక్కగా పేస్ట్లా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు పేస్ట్లా రెడీ చేసుకొని నేను ఆల్రెడీ బెండిని చక్కగా వాష్ చేసుకొని తుడిసి పక్కన పెట్టుకున్నాను. దానికి మధ్యలో మనం ఘాటు పెట్టి నేను మీకు చూపిస్తాను. దానికి మధ్యలో చాకుతో ఘాటు పెట్టి ఈ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఆ స్టఫ్ని పెట్టడమే. మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటనేది. ఇలా మసాలాని మనం బెండిలో మనం స్టఫింగ్ని ఇలా ప్రతిదీ మనం పెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. అన్నీ మనం ఇలా చేసుకొని మనం ఆయిల్లో మనం దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేస్తున్నాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత తగినంత ఆయిల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనం స్టఫ్ చేసుకున్న భిండి మసాలాని దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ కదా. మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం బిందెలో పెట్టి నేను సింపుల్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇది పప్పుచారుతోని రసంతో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కూడా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. లెర్నర్స్కి ఇలాంటి రెసిపీ అనేవి చాలా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక పక్క ఫ్రై అయిన దాన్ని టర్న్ చేసుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అవి చక్కగా కుక్ అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి వేసుకోవడం వల్ల పైన వేయడం వల్ల తొందరగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవన్నిటిని మనం టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి.
మనం 2 వైపులు టర్న్ చేసుకొని చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కదా స్టఫింగు, అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ చేంజ్ అయింది కదా, ఇది ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు. స్టవ్ కట్టేసి మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది పప్పు చారుతో, రసంతో, ముద్దపప్పుతో ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా డెలీషియస్గా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్.